या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं महत्वर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్వశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి మార్చి నెల 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ద్వితీయ స్థానంలో కేతు గ్రహ సంచారము. ఈ ద్వితీయ స్థానం అనేటటువంటిది మాటకి సంబంధించి, ధనానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి కొంచెం ధనానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు కనిపించవు. అలాగే మాటలో కూడా కొంచెం కఠినత్వం పెరుగుతుంది. తద్వారా మిత్రులుగా ఉన్నవాళ్ళు దూరం అవుతూ ఉంటారు. బంధుత్వాలు కొంచెం చెడిపోతాయి. మాట కఠినం ఉంటే చాలా 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 డబ్బులు 10 రూపాయలు పోతే రేపు సంపాదించుకోవచ్చు. కానీ నోరు జారి మాట వదిలితే మాత్రం తర్వాత వాటి గురించి తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. తద్వారా బంధుత్వాలు తెగిపోతాయి, మిత్రత్వాలు చెడిపోతాయి. ఇటువంటి చాలా ఉన్నాయి కాబట్టి వాక్ విషయంలో ధనం కంటే కూడా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవకాశం కాదు, సారీ, అవసరం ఉంది. అది జాగ్రత్తగా తీసుకోండి. ఈ విధంగా కేతు ద్వితీయ స్థానంలో ఉన్న ప్రభావం. అలాగే అష్టమ స్థానంలో మూడు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఇక్కడ రాహువు, బుధుడు, కుజుడు 3 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. అయితే ఈ అష్టమ స్థానం అనేటువంటి ఆయుస్థానం కాబట్టి రాహు ఆ స్థానంలో అది కొంచెం కఠిన, కొంచెం ఒక రకమైనటువంటి గ్రహం కదా. అలాగే కుజుడు కూడా చాలా కఠిన హృదయం కలిగినటువంటి వాడు కాబట్టి ఈ ఈ 2 గ్రహాలు కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటివి. ఎవరో మిత్రులు, బంధువులు, ఆపద్ బాంధవులు, ఎవరో మనకు కావలసిన వాళ్ళు ఎవరో దుఃఖంలో ఉన్నారనేటువంటి ఒక వార్త వినటం మనకు కొంచెం బాధ కలగటము. అలాగే ధన నష్టము, కొన్ని చోట్ల పరాభవం, కొన్ని చోట్ల కలహాలు, అవమానాలు, ఇవన్నీ కూడా పొందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది గ్రహాల వల్ల, రాహు కుజుల వల్ల. అందులోనే బుధుడు ఉన్నాడు అష్టమ స్థానంలో. ఆయన మాత్రం మీకు అనుకూలమైన పరిస్థితులు. ఇప్పుడు ఏవైతే అనుకున్నాము, ఎవరికో చేట జరిగిందనో, హాస్పిటల్ అయిందనో, లేకపోతే యాక్సిడెంట్ అయిందనో, ధన వ్యయము, ధన నష్టము, కలహాలు, వీటన్నిటి విషయంలో మీకు రాహువు కుజుడు ఇబ్బంది పెట్టినప్పటికీ బుధుడు మాత్రం మీకు దాని యొక్క ప్రభావాన్ని తగ్గించుకుంటూ ఈయన మీకు ఆ విషయంలో శుభాలు కలిగించాలనే ప్రయత్నం బుధుడు చేస్తూ ఉన్నాడు. ఇక భాగ్యస్థానం దగ్గరికి వచ్చినట్టయితే భాగ్యస్థానంలో శని ఉన్నారు. 3 గ్రహాలు ఉన్నాయి భాగ్యస్థానంలో, శని, శుక్ర, రవి. ఇక్కడ రవి గాని శని గాని 2 గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితములను భాగ్యస్థానంలో ఇవ్వజాలవు. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, దాన ధర్మాల విషయంలో కానివ్వండి, గుళ్ళు గోపురాలు తిరగడం విషయంలో కానివ్వండి, ఏదో మంచి పని చేయాలనుకున్నప్పటికీ, కాస్త మీకు మనశ్శాంతి కలిగేటువంటి ఏ పని చేయాలనుకున్నప్పటికీ కూడా దాన ధర్మాలు అవి చేయలేకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా మనకి భాగ్యస్థాన సంచారం శని రవి వల్ల వచ్చి చేయలేకపోతారు. ఇకపోతే శుక్రుడు భాగ్యస్థానంలో ఒక 25వ తారీఖు వరకు ఉంటారు. ఆయన అనుకూలుడే. తదుపరి దశమస్థానంలోకి వస్తున్నారు. భాగ్యం నుంచి మళ్ళీ దశమస్థానంలోకి, అంటే వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఒక 6 రోజులు కనిపించిన భాగ్యస్థానంలో శుక్రుడు మాత్రం 9 రోజుల పాటు అక్కడ అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి మీకు శుక్రుడు పూర్తి అనుకూలుడండి ఈ రాశి వారికి. ఇకపోతే బుధుడు అనుకూలుడండి. 2 గ్రహాల యొక్క అనుకూలత మనకి స్పష్టంగా గోచరిస్తున్నది. ఇక వ్యయ స్థానంలో గురు సంచారం ఉంటుంది. అది కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వదండి. అది కూడా అయితే డబ్బులు ఖర్చు ఇవన్నీ వ్యయం అంటేనే మీకు ధన ఖర్చు అయిపోవటం, అలాగే ధన నష్టం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అలాగే చాలా దుష్ఫలితాలు ఉన్నాయి. కానీ ఇక్కడ గురువు మీకు ఏ స్థానంలో ఉన్న కారణంగా ధనం ఖర్చు అయినా కూడా అది మీకు ఒక తర్వాత కాలంలో, అంటే ఒక పిల్లవాడి నీ పిల్లవాడి యొక్క చదువు కోసము, లేకపోతే గృహం కొనడం కోసము, లేకపోతే స్థలం ఏర్పాటు చేసుకోవడం కోసం, లేదా కారు కొనడం, ఏదో ఒక ఉపయోగకరమైన ఖర్చే ఉంటుంది. వ్యయ స్థానంలో గురువు ఉన్న మూలంగా ఈ విధమైన ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. అంచేత మీకు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా బుధుడు, శుక్రుడు తప్పితే మరొక ఏ గ్రహము కూడా అనుకూలత లేదు. కేవలం 2 గ్రహాలు మాత్రమే ఇక్కడ మీకు అనుకూలత చూపిస్తున్నాయి. ఇది మాత్రం కాబట్టి వీళ్ళు కొంచెం ధనం ఖర్చు పెట్టే విషయంలోనూ, మాట వదిలే విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా చూసుకోవటం, మన ప్రవర్తన కూడా అదుపు తప్పకుండా చూసుకోవటం అనేవి సూచన. అంచేతే
మనకి మానవుడికి ఆ సౌకర్యం ఇచ్చాడు కదండి. మిగతా ప్రాణులకి మానవుడికి ఉన్న తేడా అది. మనని మనం అదుపు చేసుకోగలము. అన్ని ఈ లక్ష్మణ రేఖలన్నీ చెరిపేసి అవతలకు దాటేనివ్వరు. మనని మనమే శిక్షించుకోగలం. మనకు మనమే నాశనం అయిపోగలం. మనల్ని మనమే రక్షించుకోగలం. మనం అభివృద్ధిని మనమే తెచ్చుకోగలం. అనేక రకాల సౌకర్యం ఉన్నాయి. భగవంతుడు ఈ మానవుడికి పెట్టాడు. మిగతా ఏ జీవరాశికి తను తను ఎదిగించుకోలేదు, తను తను తగ్గించుకోలేదు. దేవుడు ఏ రాశాడో అది జరుగుతుంది. అంచేత మానవుడికి ఈ సౌకర్యం ఉంది కాబట్టి మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోండి. మిమ్మల్ని మీరే అదుపులో పెట్టుకోండి. అన్ని సుఖాలు పొందండి. ఎక్కువ గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరీ మరీ సూచిస్తారు. శుభం భూయాత్. మీన రాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతికూలంగా ఉన్నటువంటి వారికి గ్రహాలకు అనేటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీనరాశి వారికి జన్మంలోనే 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఒకటి శని భగవానుడు, అంటే జన్మంలోనే శని అన్నట్టయితే దీన్ని ఏళ్ళ శనిలో తనుభావంలోనే ఉన్నారు కాబట్టి అక్కడ ముఖ్యంగా ప్రవర్తన బాగుండదు. ఏ పని ముందుకు వెళ్ళదు. చేద్దాం చూద్దాం అన్నట్టుగానే ఉంటుంది. అలా జరిగిపోతూ ఉంటుంది కాలం. కానీ పని మాత్రం ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అనేక రకాలైనటువంటి శారీరకమైనటువంటి రుగ్మతలు కలిగించేటువంటి పరిస్థితి. ఇకపోతే రవి కూడా జన్మంలో ఉన్నారు. జన్మంలో రవి ఉండటం వల్ల చెడు ప్రవర్తనలు, తీవ్ర స్వభావం, గవుక్కుని మాట జారిపోవటం, ఇట్లాంటివన్నీ రవి వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే జన్మంలో 25వ తారీఖు వరకు, అంటే 10 రోజుల పాటు జన్మంలో ఉంటారు. అనుకూలమైన ఫలితాలు. అటు శని భగవానుడు, రవి ఏవైతే మనం ఏ విషయంలో ఇబ్బంది పెట్టదలుచుకున్నారో పెడుతుంటారో వాళ్ళని కాస్త వాళ్ళకి భిన్నమైనటువంటి ఫలితాలు ఈయన ఇవ్వడం ద్వారా మనకి కొంత ఊరటనిస్తుంది. అట్లాగే ఒక 6 రోజుల పాటు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఆ 6 రోజుల్లో ధనానికి లోటు లేకుండా, అలాగే కుటుంబంలో పరిస్థితులు కొంచెం అనుకూలంగా ఉండేలాగా, కంటి వ్యాధులు ఉన్న వారికి కాస్త నివారించే విధంగాను శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం కలుగుతూ ఉన్నది. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. చతుర్థ స్థానంలో గురు సంచారం విద్య విషయంలోను, భూమి విషయంలోను, గృహ విషయంలోను, వాహనాల విషయంలోను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి వీటికంటే కూడా ప్రతికూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నాడు గురువు చతుర్థ స్థానం సంచారం వలన. తల్లి గారి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే 6వ స్థానంలో కేతు గ్రహ సంచారం. ఈ కేతు మాత్రం పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆరోగ్యం బాగుండేలా చూస్తారు. అలాగే రుణాలు ఏమైనా ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాము. రుణం కోసం మనమే ప్రయత్నం చేస్తున్నాము, తప్పకుండా దొరుకుతుంది. మీరు ఆ తీసుకున్న రుణంతో ఏదో సద్వినియోగం అయ్యేటట్టుగానే ఇల్లు కొనటము, లేకపోతే ఇంటికి స్థలం సమకూర్చుకోవటము, కారు కొనటము, ఏదో పిల్లవాడిని ఉన్నత విద్య కోసం ఖర్చు చేయటం, మొత్తం మీద మీరు చేసినటువంటి ఖర్చు ఏదైతే ఉన్నదో ఆ ఖర్చు సద్వినియోగం అయ్యేటటువంటి అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఈ ఈ కేతుగ్రహ సంచారం వలన ఇక్కడ ఆ రుణం ఉంటే తీర్చగలడం, అంటే మొత్తం మీద ధనానికి లోటు లేనటువంటి పరిస్థితిని కేతు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. ఇకపోతే వ్యయ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. రాహువు, బుధుడు, కుజుడు. ఈ 3 వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ధన వ్యయం, ధన నష్టము, శత్రు భయము, మనోవిచారము, కలత్ర నిష్టము, కొంతమంది దుర్మార్గులకి కారాగార శిక్ష, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ 3 గ్రహాలు కూడా అదే పని చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ చెడు పనులు చేసిన వంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కాదండి, మామూలుగా చెడు పని చేయకపోయినా కూడా ఈ ధనం విషయంలో ధన వ్యయము, ధన నష్టము 2 వేరండి. ధనం వ్యయం అంటే మీరు ఖర్చు పెట్టుకున్నారు, దానికి అంత బాధ ఉండదు. ధన నష్టం అంటే పర్స్ పోగొట్టుకున్నారు, లేకపోతే పిక్ పాకెట్ కొట్టేశాడు, లేకపోతే ఎవడో దొంగ మాయ మాటలు చెప్పి మీ ధనాన్ని గుండె కొట్టించి కొంత డబ్బు అన్యాయంగా తీసుకెళ్ళిపోయాడు. అటువంటిప్పుడు ఏమవుతుంది, మనసు 10 రూపాయలు పోయినా కూడా మనసు బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా ధన నష్టం వేరు, ధన వ్యయం వేరు. ఆ విధమైనటువంటి బాధలు కలగకుండా జాగ్రత్తగా చూసుకోండి. ధనం విషయంలో మరీ తగు జాగ్రత్తతో ఉండండి. ఎక్కడా మీరు వాళ్ళకి హామీ, వీడు నా చిన్నప్పటి నుంచి నాతో చదువుకున్నాడు, లేకపోతే నాతో పాటు 5 ఏళ్ళు ఉద్యోగం చేశాడు, ఇటువంటివేమీ మనసులో పెట్టుకోవద్దని ఎవరికి మీరు హామీలు అవి ఉండవద్దు. అట్లాంటివి చేస్తే ఆయన హ్యాపీగానే ఉంటాడు. మీరు ఎవరి కోసమైతే మీరు హామీ తీసుకున్నారో ఆయన హ్యాపీగా ఉంటాడు. మీరు మాత్రం మునిగిపోవడం గ్యారంటీ. కాబట్టి అటువంటి హామీలు ఎవ్వరికీ ఉండవద్దు. అర్థమైంది కదండి. ఈ విధంగా ఉన్నట్టు తగు జాగ్రత్తలు తీసుకుంటూనే మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే ఇందులో మీకు అనుకూలమైనటువంటి గ్రహం ఒక్క శుక్రుడు ప్లస్ కేతు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగానే ఉన్న కారణంగా మీరు తప్పకుండా
నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు, బీజాక్షరాలు లేతే మీకు రోజు వెళ్ళేటటువంటి దగ్గరలో ఉన్న గుడిలో నవగ్రహాలు వెళ్ళే అలవాటు ఉంటుంది. కొంతమందికి స్నానం చేసి ఇంటి దగ్గర పూజ చేసేసుకుంటారు. వెళుతూ 2 అడుగులు వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటే అక్కడికి ఆగి ఆ నవగ్రహాలు తిరిగి గుడిలో ఉన్నటువంటి ప్రధాన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు. రోజు ప్రతినిత్యం వాళ్ళకి అదొక దినచర్య అంతే. ఆ విధంగా చేసే వాళ్ళకి చాలా శుభప్రదమైన ఫలితాలుంటాయి. చక్కగా మీరు ఆ విధంగా చేయండి. సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.